మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ గౌస్. ప్రస్తుతం మేము అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు ముఖ్య సమావేశం ఏమంటే గత 10 రోజుల ముందు వీరభద్ర స్వామి ఊరేగింపు కార్యక్రమంలో హిందూ సోదరులు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు ఘర్షణ అయితే జరిగింది. ఈ ఘర్షణకు సంబంధించి ముఖ్య సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా కలెక్టర్ గారి సమక్షంలో అలాగే ఎస్పీ గారి సమక్షంలో మంత్రివర్యులు రామప్రసాద్ రెడ్డి గారు అయితే మాట్లాడడం అయితే జరిగింది. మన రాయచోటి కుల మతానికి అతీతంగా హిందూ ముస్లిం సోదరులు భాయిగా వెలిగే ఇలాంటి మన రాయచోటిలో ఇలా జరగడం చాలా బాధాకరమని మంత్రివర్యులు రామప్రసాద్ రెడ్డి గారు అయితే చెప్పారు. అలాగే మత ఘర్షణలకు పాల్పడుతున్న ఎవరైనా కావచ్చు, హిందూ సోదరులు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, ఇలాంటి ఘర్షణలు పాల్పడితే పోలీస్ వ్యవస్థ యంత్రాంగం ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుందనే పోలీస్ అధికారులకు చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్ లో ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకో మీ అందరికీ తెలుసు. గత వారం రోజుల నుంచి రాయచోటిలో జరిగిన పరిణామాల వల్ల ఇక్కడ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కొన్ని అపోహలు ఉన్నాయి. కొన్ని వర్గాల మధ్య అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే వర్గాల మధ్య అనుకోండి, అలాగే ఇక్కడ లోకల్ గా అందరూ కలిసిమెలిసి ఉండే వాళ్ళ మధ్య కొన్ని అపోహలు సృష్టించడం వల్ల కొందరి వల్ల అయింది. కాబట్టి దాన్ని పోలీసులు అయితేనేం, ప్రభుత్వం అయితేనేం చిత్తశుద్ధితో ఈ వారం రోజులు పనిచేసింది. కాబట్టి ఈరోజు రాయచోట్లో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. అలాగే ప్రజలు కూడా ఎక్కడ సమస్య లేకుండా వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీరే చూస్తున్నారు, ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కల్పించకుండా ఏ చిన్న సమస్యలు తలెత్తినా కూడా సమన్వయంతో జిల్లా యంత్రాంగం అయితేనే, పోలీస్ సిబ్బంది అయితే పనిచేస్తా వచ్చింది. మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో ఏ వర్గాలో ఏ కులాలకో సంబంధించిన పాత్ర అంటే నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఎవరో ఇది చేయాలని చేసింది కాదు. దీంట్లో కొందరు అల్లరి మూకల వల్ల ఆ రోజు జరిగిన సంఘటన అయితే బాధాకరం. దాన్ని ఇక్కడున్న పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారి నేతృత్వంలో ఎదుర్కోవడం జరిగింది. పొద్దున్నేకే ఆ రోజు సాయంత్రం ఇన్సిడెంట్ జరిగితే మరుసటి రోజు పొద్దున్నేకే టోటల్ గా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి రావడము, వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవడం, రాయచోట్లో చుట్టుపక్కల ఉన్న పల్లెలోళ్ళు కానీ రాయచోటు పట్టణంలో కానీ ఎక్కడ శాంతి భద్రతకు విఘాతం కల్పించకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం జరుగుతూ వస్తూ ఉంది. ముఖ్యంగా మన నియోజకవర్గ ప్రజలకు, రాయచోటి పట్టణంలో నివసించే హిందూ ముస్లిం సోదరులను నేను చేతులు జోడించి ఒకటే అడుగుతున్నా. గత 40 సంవత్సరాల నుంచి రాయచోటి పట్టణము ఎదిగే కొద్దీ ఇక్కడ శాంతి భద్రతలు కానీ ఇంకో విషయంలో కానీ ఎప్పుడు నేనైతేనే మా కుటుంబ సభ్యులైతేనే ఎప్పుడు ఆలోచన పడలేదు. ఎప్పుడు రాయచోటిలో ఉన్న ప్రాంత ప్రజల కోసం పనిచేసినాం. ఈ రోజు నేను శాసనసభ్యునిగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిన్న జరిగిన సంఘటనలో నేను ఎస్పీ గారితోనైతేనే, కలెక్టర్ గారితోనైతేనే, రాష్ట్రంలో ఉన్న పోలీస్ అధికారులతో అలాగే సీఎంఓతో మాట్లాడడం జరుగుతూనే వచ్చింది. ఈ వారం రోజుల్లో కూడా నేను పోలీస్ వారిని కూడా కోరడం ఒకటే జరిగింది, ఎవరైతే ఈ సంఘటనలో బాధ్యులు ఉంటారో, ఈ సంఘటనలో కారకులు ఉంటారో వాళ్ళను మాత్రమే చర్యలు తీసుకోండి తప్పక ఎవరు సంబంధం లేకుండా అనామకులపై కేసులు కానీ వాళ్ళని హింసించడం కానీ అలాంటివి ఎక్కడా జరగలేదు. ఈరోజు ఎవరో కొందరు స్వార్థం కోసం పని కట్టుకొని సోషల్ మీడియా గ్రూపుల్లో చేసిన దుష్ప్రచారాలే తప్పక రాయచోటి ప్రజలు ఐక్యతగా ఉన్నారు, సమన్వయంతో ఉన్నారు, అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ఈ రోజు ఏ వర్గం అయితే
ఈ రోజు పండుగ పర్వదినాలు జరుపుకుంటా ఉందో, ఉపవాసాలు జరుపుకుంటారో వాళ్ళల్లో కూడా 99.99% జనాలు కూడా ఇక్కడ జరిగింది ఎవరో కొందరు వల్లే తప్పక అందరూ దీనికి బాధ్యత కాదని వాళ్ళ నోటి వెండే వినబడతా ఉందంటే ఒకసారి మీరు అందరూ అర్థం చేసుకోవాలా. నేను ఒకటే కోరుకుంటున్నా, రాయచోట్లో రెండు వర్గాల మధ్య ఉన్న ప్రేమ అభిమానాలు ఎక్కడికి పోవు, కలిసిమెలిసే ఉంటాం. దీనికి ఇక్కడ లోకల్ శాసనసభ్యునిగా, మంత్రిగా, అలాగే కూటమి ప్రభుత్వం నుంచి ఇక్కడి నుంచి నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి మా పార్టీ తరపున అనుకోండి, అలాగే కూటమిలో ఉన్న మిగతా రెండు పార్టీల తరపున ఒకటే భరోసా ఇస్తున్నాం. ఎక్కడ ఏ విధమైన సమస్య లేకుండా రాయచోటిని ముందుకు తీసుకొని పోయేదానికి నా వంతు కృషి చేస్తాను. తప్పకుండా ఎవరైతే దీనికి బాధ్యులని తెలుస్తాదో వాళ్ళని చట్టపరంగానే పోలీస్ వాళ్ళని అప్పీల్ చేస్తున్నాను. వాళ్ళను మాత్రమే శిక్షించవలసిందిగా, వాళ్ళ మాత్రమే కేసులు పెట్టవలసిందిగా కోరుకుంటున్నా. అలాగే చాలా మంది సోదరులు గత 2-3 రోజుల నుంచి అడగడం జరిగింది. 144 సెక్షన్ లో ఇప్పుడు రాయచోటు ఉంది కాబట్టి పండగ వాతావరణం కొంచెం ఏమన్నా విఘాతం కలుగుతుందేమో అని అడిగారు. నేను కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కూడా నేను ఒక శాసనసభ్యుడిగా అప్పీల్ చేస్తున్నా. ఇక్కడ ఏ విధమైన సమస్య రాదు. రెండు గ్రూపుల వాళ్ళతో ఇప్పుడు కలెక్టర్ గారి నేతృత్వంలో ఇప్పుడు సమన్వయ పీస్ కమిటీ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి కూడా 144 సెక్షన్ కూడా తొలగించమని అడుగుతున్నాం. అలాగే రాబోయే కాలంలో కూడా రాయచోటు పట్టణంలో ఎక్కడ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా రంజాన్ మాసం తర్వాత, రంజాన్ పండుగ తర్వాతే ఒక పీస్ కమిటీ ఏర్పాటు చేసి ఎక్కడైతే ఈ సమస్యలు పునరావృతం అవుతున్నాయో ఆ ప్రదేశాల్లో రాబోయే కాలంలో చిత్తశుద్ధితో ప్రభుత్వము అక్కడున్న ఎవరైతే వర్గాలు వాళ్ళతో సమన్వయం చేసుకొని అక్కడ ఏమైనా ఆంక్షలు ఉన్నా కూడా సమన్వయంతోనే వాళ్ళ ఇద్దరిని కూర్చొనబెట్టి మాట్లాడి తగిన చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందుకు తీసుకొని పోయేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.